ఈరోజు బరాబర్ అడుగుతందుకు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చిరుమల్ల రాకేష్ గారు ఉంటారు. చిరుమల్ల రాకేష్ గారు స్వయంగా పాలిటెక్నిక్ చదువుకున్న తర్వాత ఆ పాలిటెక్నిక్ డిప్లొమాతో ఆయన ఇంజనీరింగ్ చేసిండ్రు. ఆ పాలిటెక్నిక్ డిప్లొమాతో ఆయన ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిండ్రు. తెలంగాణ ఉద్యమం కోసం ఆ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈరోజు ఆయన మనకు అతిథిగా ఉంటారు. మీ ఓట్ల కోసం మీ ఇంటింటికి వచ్చి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను బరాబర్ అడుగుదాం. ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టిన రాహుల్ గాంధీని బరాబర్ అడుగుదాం. పాలిటెక్నిక్ విద్యార్థులను ఎందుకు మీరు ఈ రకంగా సతాయిస్తున్నారు? ఎందుకు పాలిటెక్నిక్ విద్యార్థులను ఉద్యోగాలకు అర్హత లేకుండా చేస్తున్నారు? ఎవరిచ్చిండ్రు మీకు ఆ హక్కు? 1956 నుంచి స్వతంత్ర భారతదేశంలో పాలిటెక్నిక్ విద్యను ప్రారంభించిన వాళ్ళు ఏమైనా దూరదృష్టి లేని వాళ్ళ? మీరు వాళ్ళకంటే గొప్ప వాళ్ళ? ఎందుకు పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతోటి ఆటలాడుకుంటున్నారు? బరాబర్ అడుగుతున్నాం. డాక్టర్ చిరుమల్ల రాకేష్ గారు మనతో ఉన్నారు. రాకేష్ గారు, మీరు స్వయంగా పాలిటెక్నిక్ చదువుకున్నారు. పాలిటెక్నిక్ తర్వాత ఆ లేటరల్ ఎంట్రీ ద్వారా మీరు ఇంజనీరింగ్ చదివిండ్రు. ఇంజనీరింగ్ తర్వాత ఎంటెక్ చదివిండ్రు. ఎంటెక్ తర్వాత డాక్టరేట్ కూడా చేసిండ్రు. ఒక పాలిటెక్నిక్ విద్యార్థిగా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలిటెక్నిక్ విద్యార్థుల మీద చేస్తున్న దమనకాండను, వాళ్ళను ఉద్యోగాలకు అర్హులు కాకుండా చేసే కుట్రను ఎట్లా చూస్తారు? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ టీవీస్ ప్రేక్షకులకు అందరికీ. శైలేష్ రెడ్డి గారు, ప్రధానంగా ఈరోజు పాలిటెక్నిక్ కాలేజీ సమస్య జివో నెంబర్ 97 ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ టెక్నికల్ ఎడ్యుకేషన్ సార్, దేశంలో ఏ టెక్నికల్ ఎడ్యుకేషన్ చదువుకోవాలన్నా కానీ ఏఐసిటి అప్రూవల్ ఉండదు సార్. ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ యొక్క అప్రూవల్ ఉండాలి సార్, నెంబర్ 1. నెంబర్ 2, ఎనీ యూనివర్సిటీ, ఒక యూనివర్సిటీ కావాలంటే ఆ యూనివర్సిటీకి కంపల్సరీగా యూజీసీ అప్రూవల్ ఉండాలి సార్. ఈ రెండు లేకపోతే అది టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ దేశం మొత్తంలో ఎక్కడ పనికిరాదు. అదేవిధంగా యూజీసీ అఫిలియేషన్ లేకపోతే ఆ యూనివర్సిటీ సర్టిఫికేట్ కూడా ఎక్కడ కూడా పనికిరాదు. ఈరోజు స్కిల్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఏదైతే ప్రైవేట్ యూనివర్సిటీలతో పీపీపీ మోడల్లో పెట్టినటువంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి పెట్టినటువంటి ఈ స్కిల్డ్ యూనివర్సిటీకి ఎలాంటి అనుమతులు లేవు సార్. సెంట్రల్ గవర్నమెంట్ అనుమతులు లేవు, రాష్ట్ర గవర్నమెంట్లో ఒక చట్టాన్ని చేసారు కానీ దానికి ఎక్కడ కూడా తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్, యూనివర్సిటీ పెట్టాలంటే ఒక పాలిటెక్నిక్ కాలేజీలో, అంటే నేను ఎక్కడికి పోవట్లేదు, పాలిటెక్నిక్ కాలేజే చెప్తాను, పాలిటెక్నిక్ కాలేజీలో ఒక హెడ్ కావాలంటే, లేకపోతే ప్రిన్సిపాల్ కావాలంటే కంపల్సరీ వాళ్ళకి పిహెచ్డి ఉండాలి సార్. ఈరోజు అసలు స్కిల్డ్ యూనివర్సిటీలో ఎంప్లాయీస్ లేరు సార్. ఆల్రెడీ వీసీ ఎవరినైతే అపాయింట్ చేశారో ఆ వీసీకి పిహెచ్డి కూడా లేదు సార్. ఇది టెక్నికల్గా చెప్పేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిల్డ్ యూనివర్సిటీ ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి స్కిల్డ్ యూనివర్సిటీకి దాంట్లో ఒక సెక్షన్ ఉంది సార్, 44 సెక్షన్ 1. దాని ప్రకారం, ఆ 44 సెక్షన్ 1 ప్రకారం మనం స్కిల్డ్ యూనివర్సిటీ యొక్క డీటెయిల్స్ తీసుకున్నప్పుడు పీపీపీ మోడల్లో ఎప్పుడైతే కంపెనీలు తీసుకుంటున్నాయో ప్రైవేట్ కంపెనీలు ఆ ప్రాపర్టీల నుంచి అక్వైర్ చేసుకోవచ్చు సార్, అవి డెవలప్మెంట్కి ఇచ్చుకోవచ్చు, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి దాంట్లో 44 సెక్షన్ 7 ఏముంది, పుల్ అవుట్ ఆప్షన్ ఇచ్చారు సార్ వాళ్ళకి. పుల్ అవుట్ అయిందంటే ఒకవేళ యూనివర్సిటీ లాస్ అయిందనుకో వాళ్ళు ఎప్పుడైనా పుల్ అవుట్ వెళ్ళిపోవచ్చు. అంటే ఆ యూనివర్సిటీలకి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి సార్, వాళ్ళ ఆస్తులు తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు విద్యార్థుల పరిస్థితి ఏంటి సార్? ఎందుకు చెప్తున్నానంటే, నేను పాలిటెక్నిక్ సిరిసిల్ల పాలిటెక్నిక్ స్టూడెంట్గా, తర్వాత నేను సిబిఐట్లో ఇంజనీరింగ్ చేశాను సార్. ఎంటెక్ జేఎన్టీ క్యాంపస్, పిహెచ్డి ఉస్మానియా క్యాంపస్లో చదువుకున్నాం. కాబట్టి ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ మీద సంపూర్ణ అవగాహనతో ఒకటి చెప్తున్నాను సార్. కొంతకాలం నేను ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా వర్క్ చేశాను. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూసిన తర్వాత చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి సార్ మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎందుకు అంటే డిఫెన్స్లో మేము పోవాలంటే కంపల్సరీ ఎస్బిటిడి బోర్డుకు దానికి ఏఐసిటి అప్రూవల్ ఉంది సార్. మా ఫ్రెండ్స్ చాలామంది డిప్లొమా చేసిన తర్వాత డిఫెన్స్లో, రైల్వేస్లో, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా, బిఎస్ఎన్ఎల్లో కావచ్చు, ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీగా రిక్రూట్ అయ్యేవాళ్ళు సార్. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్లో ఏఈస్, అంటే నేను ఏడబ్ల్యూగా పనిచేశాను, గెస్టెడ్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు నేను ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ తోటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేశాను. కానీ అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేయాలంటే డిప్లొమా హోల్డర్ ఈజ్ ఎలిజిబుల్ సార్. ఈవెన్ దో సబ్ ఇంజనీర్గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చేయాలన్నా, లేకపోతే జూనియర్ ఇంజనీర్గా చేయాలన్నా, ఏఈస్గా చేయాలన్నా, టెక్నికల్ అసిస్టెంట్గా చేయాలన్నా, జూనియర్ ఇంజనీర్గా చేయాలన్నా, వాటితో పాటు ఇంకొకటి ఏంటంటే సార్, ఈరోజు మీకు అండర్ గ్రౌండ్ మైన్స్ ఉంటాయి.
మైన్స్లో పనిచేయాలంటే మైనింగ్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు సార్. వాళ్ళని కూడా మా సింగరేణి ప్రాంతం, ఎందుకంటే మా పెద్దపల్లిలో అన్ని కోల్ మైన్స్ ఉంటాయి కాబట్టి మా ఏరియాలో మైనింగ్ ఇంజనీరింగ్ కూడా డిప్లొమా కూడా చేస్తారు సార్. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఏమైంది, మా అప్పుడు పూర్వం ఏముంటుండే అంటే ఒక జిల్లాకు ఒక ఐటీఐ ఉంటుండే సార్, గవర్నమెంట్ ఐటీఐ. అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తానికి పెద్దపల్లి ఐటీఐ ఉండేది సార్. పెద్దపల్లి ఐటీఐ దగ్గర దగ్గర 20 ఎకరాలు ఉంటుంది సార్ నడి సెంటర్లో. ఈరోజు మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ ఉన్నది సార్ హైదరాబాద్లో. మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్ ఒక 25-30 ఎకరాలు ఉంటుంది సార్. రామంతపూర్ పాలిటెక్నిక్ ఉంటుంది సార్, అదొక 40 ఎకరాలు ఉంటుంది సార్. ఈస్ట్ మారేడుపల్లి ఒక పాలిటెక్నిక్ ఉంటుంది సార్, లెదర్ టెక్నాలజీ అండ్ ఫుడ్ టెక్నాలజీ పాలిటెక్నిక్ ఉంటుంది సార్, అదొక 30-40 ఎకరాలు ఉంటుంది సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కులీ కుత్బుషా పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది సార్ జూ పార్క్ దగ్గర, అదొక 40-50 ఎకరాలు ఉంటుంది సార్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఒకటే మాట చెప్పదలుచుకున్నా సార్. వనపర్తిలో 1952లో స్వయంగా జవహర్లాల్ నెహ్రూ వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్యాలెస్లో పాలిటెక్నిక్ కాలేజ్ ఇనాగ్రేషన్ చేసింది సార్. జవహర్లాల్ నెహ్రూ కంటే తెలివైన వాళ్ళ సార్ ఈరోజు ఉన్నటువంటి నాయకులు, లేకపోతే ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి కంప్లీట్గా పాలిటెక్నిక్ కాలేజీ ఆస్తులు గతంలో ఏదైతే మనం చూసినాం, సెంట్రల్ యూనివర్సిటీ ఆస్తులను ఏ విధంగా బ్యాంకుకు తనఖా పెట్టి విద్యార్థులంతా పోరాటం చేసి మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం నడిస్తే దాని నుంచి విత్డ్రా అయినటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న ఉర్దూ యూనివర్సిటీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ భూములు కూడా గుంజుకోనికి ప్రయత్నం చేస్తే కొన్ని ప్రభుత్వాలు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వాలు ఒక గొప్ప లక్ష్యం కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల కోసం ప్రభుత్వ భూములను ఆ ఇన్స్టిట్యూట్కు కేటాయించారు. మీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కావచ్చు, ఉర్దూ యూనివర్సిటీకి కావచ్చు, లేకపోతే ఉర్దూ అకాడమీకి కావచ్చు, పాలిటెక్నిక్లకు కావచ్చు, లేదా పారిశ్రామికవేత్తలకు పరిశ్రమలు నెలకొల్పడానికి కావచ్చు, ప్రభుత్వం ఒక దూరదృష్టితోటి ఒక లక్ష్యంతో ఈ భూములనన్నింటినీ ఈ ప్రభుత్వం వాళ్ళకి ఇస్తే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ భూములనన్నింటినీ పల్లి బఠానీలకు అమ్ముకోవడానికి సిద్ధమవుతుంది. సార్ మీకు ఒక విషయం చెప్తాను సార్ ఈరోజు దయచేసి, ఎందుకంటే హైదరాబాద్లో ఉండే ప్రజలు కావచ్చు, మనకు అర్బన్ ఏరియాలో సార్ ఈరోజు మేము ఉద్యోగస్తులు మహాధర్నా చేస్తే పెద్దపల్లికి నేను పోయినా సార్. అక్కడ ధర్నాలకు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాకు గైడ్ చేశారు, ఆ ధర్నాలకు అన్నిటికి మద్దతు తెలపండి అని. మేము వెళ్తే అక్కడ ప్రభుత్వ భూమిలో ఒక కలెక్టరేట్ కట్టారు సార్, ప్రభుత్వ భూమిలో ఒక 26 కొత్త మెడికల్ కాలేజీలు కట్టారు సార్. అదేవిధంగా ప్రభుత్వ భూములలో ఇప్పుడు టీమ్స్ కట్టారు సార్. ఒక 3 టీమ్స్ ఆల్రెడీ ప్రణాళిక రూపొందించి ఒక టీమ్స్ ఓపెన్ చేసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు పేరు చెప్పుకొని. కానీ మీకు ఇంకొక అద్భుతమైన విషయం చెప్తా, కేసీఆర్ గారు ఒక టీమ్స్ బాగుండాలంటే ప్రభుత్వ భూములు కేటాయించారు. నిమ్స్కు సార్ అక్కడ ఉన్న ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ అన్ని నిమ్స్ సెంటర్లో, హైదరాబాద్ పంజాగుట్ట సెంటర్లో ఉన్నటువంటి భూమి 27 ఎకరాల భూమిని నిమ్స్కి ఇచ్చేసింది సార్ కేసీఆర్ గారు. కేసీఆర్ గారి ఉద్దేశంలో ఒక ప్రజాకోణం ఉంటుండే, ప్రజల భవిష్యత్తు ఉంటుండే. కానీ ఈరోజు ఏంటి సార్, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ చేసుకోవాలి, ప్రభుత్వ భూములు అమ్మేసుకోవాలి, పక్కకు పోవాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ 22A ఏందో చూస్తున్నాం, అదేవిధంగా ఈరోజు పెట్టినటువంటి కండిషన్ చూస్తున్నాం సార్. ఒకటే చిన్న విషయం సార్, మాట్లాడలేం కానీ ఏమంటే సార్, అగ్రికల్చర్ యూనివర్సిటీ భూమి 100 ఎకరాలు తీసుకుపోయి దారాదత్తం చేస్తారా సార్? నువ్వు ఏదైనా ఇవ్వాలనుకుంటే, ఏదైనా ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకుంటే ప్రైవేట్ వాళ్ళకేమో నువ్వు కంప్లీట్గా ఏదైతే జూ పార్క్ పెట్టుకోనికి అంతేరోళ్ళకో వాళ్ళకో వీళ్ళకో నువ్వు ఎక్కడ మన ఫ్యూచర్ సిటీ అని ఇస్తున్నావు. మరి అక్కడ ఎందుకు పెడతలేవు సార్ ఈ ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లన్నీ? అసలు స్కిల్ యూనివర్సిటీ బిల్డింగ్ చూపెట్టమనండి సార్ ఈరోజు. స్కిల్ యూనివర్సిటీ రాకేష్ గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రాష్ట్రంలో దీంట్లో ఒక పెద్ద కుట్ర ఉంది, ఇంకో కుట్ర కూడా ఉంది. తెలంగాణలో పాలిటెక్నిక్ చదువుకున్న విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు లేకుండా చేయడం, తెలంగాణలో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వాళ్లకు ఉద్యోగాలు లేకుండా చేయడం, ఈ ఉద్యోగాలన్నీ పక్క రాష్ట్రాల వాళ్ళకు పోయేటట్టు చేసే కుట్ర కూడా ఇందులో దాగుంది. ఆ కుట్ర గురించి మాట్లాడదాం. కుట్ర, తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు తెలంగాణ వాళ్లకు లేకుండా చేసే కుట్ర. తెలంగాణలో పాలిటెక్నిక్ చదువుకున్న విద్యార్థులకు ఏఐసిటిఈ గుర్తింపు లేని డిప్లొమాగా దాన్ని తయారు చేసి తెలంగాణలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న వేలాది ఖాళీలకు వాళ్ళను అర్హులుగా కాకుండా చేసే కుట్ర. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వేలాది ఉద్యోగాలుంటాయి. ఆ వేలాది ఉద్యోగాలకు తెలంగాణలో పాలిటెక్నిక్ చదువుకున్న విద్యార్థులను
అర్హులుగా కాకుండా చేసే కుట్ర ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. తెలంగాణలో ఉండే విద్యార్థులు అర్హులు కాకపోతే ఏమవుతుంది? పక్క రాష్ట్రాల్లో ఉండే విద్యార్థులు, పక్క రాష్ట్రాల్లో అంటే నేను కేవలం ఆంధ్రప్రదేశ్ గురించే చెప్తాను. కర్ణాటక ఉంది, మహారాష్ట్ర ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది. ఇట్లాంటి పక్క రాష్ట్రాల్లో ఏఐసిటిఈ గుర్తింపు పొందిన డిప్లొమా చదువుకున్న, డిప్లొమా పాస్ అయిన విద్యార్థులు తెలంగాణలో ఉద్యోగాలు వాళ్ళకు వస్తాయి. తెలంగాణ విద్యార్థులకు రావు, తెలంగాణ ఉద్యోగులకు రావు. డాక్టర్ రాకేష్ గారు, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం నియామకాల కోసం జరిగింది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇప్పుడు పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులు 4-5 సంవత్సరాల విద్యార్థులు ఉంటారు. వాళ్లకు తెలంగాణ ఉద్యమం గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఈరోజు మీరు స్పష్టంగా చెప్పవలసిన అవసరం ఉంది. ఇగో ఇది కదా, దీనికోసం కదా మనం తెలంగాణ తెచ్చుకున్నది. ఇప్పుడు మన ఉద్యోగాల్ని పక్క రాష్ట్రాలకు ఇవ్వడం కోసం మళ్ళొక కుట్ర జరుగుతున్నది అని. అసలు తెలంగాణ రాష్ట్రంలో మీకు ఒకసారి చిన్న లెక్క చెప్తా తొందరగా క్విక్గా. ప్రభుత్వ రంగ సంస్థల్లో దాదాపు 15,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దాంట్లో స్టేట్ పవర్ యూటిలిటీస్లో 4,500 ఉద్యోగాలు, పాలిటెక్నిక్ విద్యార్థులు అర్హులైన ఉద్యోగాలు, స్టేట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో 3,000 ఉద్యోగాలు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో 2,500 ఉద్యోగాలు, దాంట్లో సింగరేణి కాలరీస్ ఉంది. అట్లాగే టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు రేపు ఒకవేళ ప్రభుత్వం నింపదలుచుకుంటే తెలంగాణలో పాలిటెక్నిక్ చదువుకున్న విద్యార్థులు వీటికి అర్హులు కారు. ఎందుకు తెలంగాణ పట్ల ఈ ద్రోహాన్ని తెలంగాణ సమాజం సహించాలి? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను సార్. ఇక్కడ ఏదైతే పీపీపీ మోడల్ పెట్టడం జరిగిందో అది షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రొఫెసర్ అని పెట్టేసి మొత్తం 35 సెక్షన్ 35/2లో మొత్తం అసలు ఎడ్యుకేషన్ మొత్తం ప్రైవేటైజేషన్, కాంట్రాక్ట్ బేసిస్, పర్మనెంట్ లెక్చరర్లు, పర్మనెంట్ టీచర్లు ఉండరు సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 17/1, 51/7/17, 51/1లో వాళ్ళు ఏం చెప్తారంటే ఫీజులు ఇష్టాన్ని రీతిగా పెట్టుకోవచ్చు. యాక్చువల్గా స్కిల్డ్ యూనివర్సిటీలో ఫీజులన్నీ కూడా విద్యార్థులే కట్టుకోవాలి సార్. ఇప్పుడు మన గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వ కళాశాలలో మన ఫీజులు కట్టడానికి అవసరం లేదు కాబట్టి మనం డైరెక్ట్ చదువుకోవచ్చు. ఇదొక అంశం అయితే సార్, మన హైదరాబాద్లో బీడీఎల్ ఉంది సార్, ఈసీఎల్ ఉంది సార్, బిహెచ్ఎల్ ఉంది సార్. ఇవన్నిట్లలో కూడా మనకు ఎలిజిబిలిటీ కోల్పోతాం సార్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏం పెట్టారంటే దీంట్లో సెక్షన్ 35లో షేరింగ్ అట. ఇప్పుడు నాకు ఒక కంపెనీ ఇస్తే నేను కంపెనీ ద్వారా రిక్రూట్ అయితే, అంటే నోడల్ ఏజెన్సీ, ఇప్పుడు నేను డైరెక్ట్ జాబ్కు పోనీకి లేదు. నన్ను ఏదైతే పీపీపీ మోడల్లో తీసుకున్నటువంటి ఒక కంపెనీ నన్ను అక్కడ అప్రెంటిస్గా పంపించి నన్ను ఒక జాబ్ ఎంప్లాయీగా పంపిస్తుంది. ఆ పైసలు ఎవరు తీసుకోవాలి? డైరెక్ట్ నా జీతంలో పడాయి. ఆ పైసలు కూడా మళ్ళీ కంపెనీతో షేర్ చేసుకోనట. ఆ యాక్ట్లో పెట్టారు సార్. ఇప్పుడు నేను చెప్తున్న ఏవి కూడా డిఫరెంట్గా చెప్పట్లేదు. మీరు చెప్పిన 200% కరెక్ట్. ఎందుకంటే రైల్వేస్లో నేను ఉద్యోగం రావాలంటే పాలిటెక్నిక్ ఏఐసిటీ అప్రూవల్ ఉండాలి. అసలు ఏఐసిటీ అప్రూవల్ ఉందా? ఏది లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్, ఈరోజు నేను ఈసెట్ ద్వారా ఇంజనీర్ అయినా. నాది 378 ర్యాంక్ వచ్చింది సార్. నాకు అప్పుడు చాలా తక్కువ సీట్లు ఉండే, మాకు 500 సీట్లే ఉండే సివిల్ ఇంజనీర్లకు. అయినా కానీ నాకు ర్యాంక్ వచ్చింది, సీట్ వచ్చింది. అసలు ఇప్పుడు ఈసెట్ ఎలిజిబులా కాదా? ఎక్కడ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్, కమిటీలు వేసిన వాళ్ళకు ఇంతవరకు ఎవరు కూడా ఆ 3 మెన్ కమిటీ 4 మెన్ కమిటీ ఏదో వేసారు కదా, ఆ తూతు మంత్రం కమిటీ సార్. ఎందుకంటే ఎవరికి టెక్నికల్ ఎడ్యుకేషన్ గురించి అవగాహన లేదు, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి వాళ్ళు ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్ పోస్టులో చేయాలి. ఓ రిజిస్టర్గానో వీసీగానో చేసిన వాళ్ళు కూడా ఎవరు కాదు వాళ్ళు. కానప్పుడు వాళ్ళకి ఏం ఐడియా ఉంటుంది సార్ ఇప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చి సిలబస్. అసలు సిలబస్ ఏం పెట్టాలి? సిలబస్ ఎట్లుంటుంది? ఏ బేసిస్ లో సిలబస్ తీసుకుంటారు? వర్కింగ్ డేస్. రాకేష్ గారు, ఇప్పుడు మన ఉద్యోగాలు మనం మాట్లాడుకోవాల్సింది మన ఉద్యోగాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో, రంగ సంస్థల్లో ఉన్న ఉద్యోగాలు మనకు కాకుండా పోతున్నాయి. పక్క రాష్ట్రాల వాళ్లకు ఆ ఉద్యోగాలు కట్టబెట్టే కుట్ర ఒకటి జరుగుతున్నట్టు కనిపిస్తుంది. సార్, నీకు ఒకటి మాట చెప్తా సార్. ఈరోజు హరీష్ అన్న చెప్పినట్టుగా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో రద్దు చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్కు అటాచ్ చేసిన దాన్ని తీసుకొచ్చి బయట పెడితే వాళ్ళు దానికి లెఫ్ట్ అయ్యి వాళ్ళ పిల్లలకు అందరికీ ఉద్యోగాలు జరిగేటట్టు వాళ్ళు చర్యలు తీసుకుంటే, ఇక్కడ నువ్వు ఆయన శిష్యుడు అయి ఏం చేస్తాను అంటే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఈయన స్కిల్ యూనివర్సిటీలో కలిపింది అండ్ భూములు అమ్ముకోనికి కలిపింది సార్. ఇంకొక మాట చెప్తున్నా సార్, ఎప్పుడైతే మేము ఎలిజిబిలిటీ కోల్పోతామో మాకు ఉద్యోగాలు రావు. మాకు అంటే టెక్నికల్గా మాకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎందుకు ఉన్నది అని చెప్తున్నా అంటే సార్, మా గతంలో గవర్నమెంట్ కాలేజీలలో పాలిటెక్నిక్ చేసిన వాళ్ళకి పార్ట్ టైం ఇంజనీరింగ్ ఉండేది సార్.
పార్ట్ టైం ఇంజనీరింగ్ ఉంటారు. ఏసీటీ ఏమన్నదంటే మా అప్రూవల్ లేకుండా మీరు కాలేజీ నడిపిస్తారు. గవర్నమెంట్ కాలేజీలో నడిపించినటువంటి ఎడ్యుకేషన్, యూనివర్సిటీలో నడిపించిన ఎడ్యుకేషన్ చెప్తున్నా సార్. ఆ రోజు ఉస్మానియా కావచ్చు, జేఎన్టీయూ కావచ్చు, ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు, రాయలసీమ యూనివర్సిటీ కావచ్చు, అన్ని యూనివర్సిటీలో పార్ట్ టైం కాలేజ్ ఉండే సార్ పాలిటెక్నిక్ వాళ్ళకు. అవన్నీ తీసేసారు సార్. ఎందుకు తీసేసారు అంటే ఏసీటీ అప్రూవల్ లేదని. ఏసీటీ అప్రూవల్ లేకపోతే మా సర్టిఫికేట్ వాల్యూ కాదు. అట్లా ఈ రోజు మొత్తానికి కూడా తెలంగాణ బిడ్డలందరికీ ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ లేకుండా వాళ్ళ జీవితాలు నాశనం చేసేటువంటి ప్రణాళిక సార్ ఇది. ఎందుకు పెడుతుర్రు ఇది అంటే అధికారులు ఎవరు తీసుకొచ్చుకుంటారు సార్. మనం ఇరిగేషన్లో చూసినాం, పక్కన ఉన్నటువంటి దాస్ గారు లేకపోతే పక్క రాష్ట్రంలో పనిచేసిన వాళ్ళు, వేరే రాష్ట్రంలో పనిచేసిన వాళ్ళు అందరూ అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఉంది, ప్రైవేట్ చాలా మటుకు డిపార్ట్మెంట్లలో పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద పోస్టులో కూర్చోబెడుతున్నారు. ఆదిత్యనాథ్ దాస్ ఇరిగేషన్లో పెట్టుకున్నాడు సార్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అట్లనే పెట్టుకున్నాడు. ఈరోజు నేను ఏమంటున్నా అంటే ఈరోజు ఎడ్యుకేషన్లో కూడా పక్క రాష్ట్రం వల్ల ఇన్వాల్వ్మెంట్ పెట్టేసి ఈరోజు మనం చూస్తున్నాం సెక్రటరేట్ మొత్తం పక్క రాష్ట్రంలో ఆంధ్ర నాయకులు హ్యాండ్ ఓవర్ చేసేసిండు. ఈరోజు అదేవిధంగా ఈరోజు చేస్తున్నటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా నాశనం చేయని కంకణబద్దులై ఉన్నారు సార్. ఇది కంపల్సరీ ఈరోజు విద్యార్థులందరూ ఎక్కడికక్కడికి ఉద్యమిస్తారు సార్. ఆ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు మా పార్టీ మద్దతు ప్రకటిస్తుంది సార్. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పారు, అదేవిధంగా మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు ముందుండి లీడ్ తీసుకుంటున్నారు సార్. కాబట్టి ఆ ఉద్యమంలో ఎందుకు సార్ ఇప్పుడు వరంగల్లో పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులు ధర్నా చేస్తారు, ఆల్రెడీ ధర్నాలే కూర్చున్నాయి. వాళ్ళకి మద్దతు తెలపడానికి పోతే వీళ్ళకి ఏం ప్రాబ్లం అవుతుంది సార్? ఈ ప్రజాపాలన అంటారు కదా, ప్రజాపాలన కాదు సార్, ప్రజా కంటక పాలన. ఇది కంప్లీట్ కాంగ్రెస్ పాలన, రియల్ ఎస్టేట్ పాలన. ప్రజల్ని అమ్మేసి సొమ్ము చేసుకున్నటువంటి పాలన నడుస్తుంది సార్. కాబట్టి ఈరోజు ఒక దిక్కు ఉద్యోగులు రోడ్డు ఎక్కుతారు, ఓ దిక్కు విద్యార్థులు రోడ్డు ఎక్కుతారు. ఇక వీళ్ళు ఎవరి గురించి పరిపాలన సాగిస్తారో అర్థం కావట్లేదు. కాబట్టి ఎప్పుడైతే ఏఐసిటి అప్రూవల్ ఉండదో, యూజీసీ అప్రూవల్ ఉండదో మా సర్టిఫికేట్ దేనికి పనికి రాదు. దయచేసి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఒకవేళ మీరు ఇదే విధంగా తీసుకపోతే మాత్రం మళ్ళీ తెలంగాణ ఉద్యమం అంతా ఉధృతమైనటువంటి పోరాటానికి సిద్ధం కావాల్సి వస్తుంది. ఎందుకంటే దాని ద్వారా ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నా అంటే, నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకోగలిగిన అంటే బికాస్ ఆఫ్ మై పాలిటెక్నిక్. ఆ పాలిటెక్నికే లేకపోతే మాకు భోజనం లేదు. ఆ పాలిటెక్నిక్ మా సర్వస్వం. ఇంకోటి, పాలిటెక్నిక్లో చదువుకునే వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ మాత్రమే చదువుకుంటారు సార్. ఎందుకంటే ఇంటర్మీడియట్కు శ్రీ చైతన్య, నారాయణ ఇటువంటి కాలేజీలల్లో 2 లక్షలు 3 లక్షలు కట్టి చదువుకునే స్తోమత లేని వాళ్ళు. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ని క్రిమినల్ వేస్ట్ అన్నాడు. ఇప్పుడు అసలు ఆ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కు బేస్ అయినటువంటి డిప్లొమా ఎడ్యుకేషన్నే ఆయన కథం పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అన్నాడు. ఇంజనీరింగ్ విద్యార్థుల కంటే ఒక్క మెట్టు ముందల ఉండే పాలిటెక్నిక్ విద్యను ఈరోజు భ్రష్టు పట్టించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక క్రిమినల్ వేస్ట్ చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉండే రిసోర్సెస్ని, తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ చేస్తున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. ఏ విద్యార్థులైతే మీరు ఉద్యోగాలు ఇస్తామని ఒక మంచి ఆశ కల్పించి అధికారంలోకి వచ్చినరో ఈరోజు ఆ విద్యార్థులను రోడ్డు మీదకి ఈడుస్తున్నారు. డాక్టర్ రాకేష్ గారు, క్రిమినల్ వేస్ట్ అన్నాడు ముఖ్యమంత్రి గారు ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులను. ఇప్పుడు పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులను మీరు చదువుతున్న విద్య చెత్త విద్య, కాబట్టి మిమ్మల్ని నేను తీసుకుపోయి నేను క్రియేట్ చేసిన స్కిల్ యూనివర్సిటీలో కలుపుతున్నాను. స్కిల్ యూనివర్సిటీలో మీకు అపారమైన ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం సమాధానం చెప్తారు మీరు? సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రిమినల్ వేస్టా, ఆయన వేస్టా, మేం వేస్టా అనే దానికి నేను ఒకటే సమాధానం చెప్తా సార్. ఆయన పెట్టినటువంటి ఏదైతే ఈరోజు సెక్షన్ 38 సార్, సెక్షన్ 38లో ఎంపవర్ ద యూనివర్సిటీస్ టు ఇంజనీర్ ఇన్ ఎంగేజ్ ఇన్ కమర్షియల్ యాక్టివిటీస్ ఫర్ ద ఇన్కమ్ జనరేషన్ పర్పస్. ఎవడు వేస్ట్ సార్? 38 సెక్షన్ చదువుకోను ఫస్ట్. అంటే మమ్మల్ని ఎంగేజ్ చేయొచ్చట. ఎవరికి ఎంగేజ్ చేస్తాను? క్రిమినల్ వేస్ట్ ఎవడు? ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ క్రిమినల్ వేస్ట్ సార్. ఎందుకు చెప్తున్నా అంటే ఒక పాలిటెక్నిక్ విద్యార్థిగా చెప్తున్నా నేను. ఒకటే సార్, నువ్వు ఇంజనీర్ అని వేస్ట్ అన్నావు. ఇంజనీర్ ఏం పని చేస్తాడు సార్? ఇంజనీర్ ఏమన్నా రోజు అప్లికేషన్ రాసుకోనికి ఏదైనా హిందూ పేపరో లేకపోతే దక్కన్ క్రానికల్ పేపర్ రాస్తాడా సార్? ఇంజనీర్ చేసేది నన్ను అడిగితే డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్ తెలవాలి,
స్లోప్ ఆఫ్ ది బీమ్ తెలవాలి, బెండింగ్ మూమెంట్ తెలవాలి, షేర్ ఫోర్స్ తెలవాలి. అది సివిల్ ఇంజనీర్ తెలవాలి. మెకానికల్ ఇంజనీర్ అడిగితే ఒక మిషన్ ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేయాలని చెప్పాలి. ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ అడిగితే ఒక ట్రాన్స్ఫార్మర్ ఎట్లా పనిచేస్తుంది, రైట్ థంబ్ రూల్ ఏంది, లెఫ్ట్ థంబ్ రూల్ ఏంది అని అవి చెప్పాలి. ఏసీ అంటే ఏంది, డీసీ అంటే ఏంది అది చెప్తారు తప్పితే అప్లికేషన్ రాసుకుంటూ కూర్చుంటారు సార్. ఎందుకు ఈరోజు ఆ విధంగా మాట్లాడుతుంటే ఒకటే పని సార్, ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం ఎక్కొట్టాలి, పేదవాడికి విద్యను దూరం చేయాలి. ఈ రాష్ట్రంలో అందరిని కూడా మరొక బీహార్ రాష్ట్రంగా మార్చాలని కంకణం కట్టుకున్నాడు సార్ ఈయన. తెలంగాణ మొత్తం రాష్ట్రంలో అందరూ 60,000 మంది ఉద్యోగాలు విద్యార్థులు ఇప్పుడు చదువు పాలిటెక్నిక్ చదువుతున్నారు. 60,000 మంది విద్యార్థులు అంటే 60,000 కుటుంబాలు. 60,000 కుటుంబాలని ఒక్కో పక్క 22A పెట్టేసి 2 కోటి ఎకరాలని దాంట్లో పెట్టించేసి కొన్ని వేలాది వందలాది కుటుంబాలని నిద్ర ఆహారాలు లేకుండా చేసిండు, కడుపు నిండా తిననీయకుండా చేసిండు, కంటి నిండా నిద్రపోనీయకుండా చేసిండు. ఇప్పుడు ఈ 60,000 కుటుంబాలు, 60,000 మంది విద్యార్థులు ప్రస్తుతం పాలిటెక్నిక్ విద్యను అభ్యసిస్తున్నారు తెలంగాణలో. ఈ 60,000 కుటుంబాల్లో ఉండే తల్లిదండ్రులకు కూడా వాళ్ళకు కంటి నిండా నిద్ర లేకుండా చేస్తున్నాడు, వాళ్ళకు కడుపు నిండా తిననీయకుండా చేస్తున్నాడు. సార్ నాట్ ఓన్లీ పాలిటెక్నిక్ కాలేజ్ సార్, మీరు అన్న 60,000 అంటే ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో ఓన్లీ కుటుంబాలు మొత్తం పాలిటెక్నికే సార్. మీరు క్రిమినల్ వేస్ట్ అన్నది సంవత్సరానికి 1,00,000 మంది విద్యార్థులు తెలంగాణలో ఇంజనీరింగ్ విద్య చదువుకుంటారు సార్. 4 సంవత్సరాలు కలిపితే 4 లక్షల మంది విద్యార్థులు సార్, 4 లక్షల కుటుంబాలు సార్. ఆ 4 లక్షలు ఇవి 1 లక్ష 5 లక్షల 5 లక్షల విద్యార్థులు ఎవ్రీ ఇయర్ చదువుకుంటారు సార్. వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి బంద్ చేసింది సార్. నాట్ ఓన్లీ ఫీజు రియంబర్స్మెంట్ ఆ కాలేజీలే కాదు, పాలిటెక్నిక్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు దేనికి ₹1 ఇస్తలేడు సార్. ఎవరికి ఇస్తున్నాయంటే రాఘవ కన్స్ట్రక్షన్కి పైసలు ఇస్తుంది సార్. మొత్తం రాఘవ కన్స్ట్రక్షన్ కమిషన్ ఇచ్చేటోళ్ళకి పైసలు ఇస్తున్నారు వీళ్ళు, అంతే తప్పితే ఎడ్యుకేషన్ మీద ఎక్కడ కూడా ఇవ్వట్లేదు సార్. ఈరోజు ధర్నా ఎందుకు జరిగింది సార్? 6 DL పెండింగ్ పెట్టింది సార్. మేము కేసీఆర్ గారి ప్రభుత్వంలో కరోనా టైంలో స్పష్టంగా చెప్తున్నా సార్, 3 DL మాత్రమే పెండింగ్ పెట్టిండు. అయినా కానీ కేసీఆర్ గారు దేశం మొత్తంలో ఏ ఉద్యోగస్తులకు లేనంత జీతాలు ఈరోజు తెలంగాణలో ఉన్నాయి సార్. 100% పెంచింది సార్. ఎందుకంటే నేను గెస్టెడ్ ఆఫీసర్గా పనిచేసిన, నా దోస్తుల జీతం ఈరోజు తెలుసు. అండ్ అదేవిధంగా మొన్న ఇది కమిటీ అయ్యంగానే, PRC కమిటీ అయ్యంగానే 5% IR ఇచ్చింది సార్. ఈరోజు IR లేదు. ఆయన మర్చిపోతే చెప్తున్నా, పేజీ నెంబర్ 28 ఐటమ్ నెంబర్ 11 చూసుకోమని చెప్పండి సార్. ఆయన ఏదైతే 6 monthsలో PRC ఇంప్లిమెంట్ చేస్తా అన్నాడు. DL మొత్తం 3 DL ఇస్తున్నాడు. దేశం మొత్తంలో 6 DL పెండింగ్ పెట్టినటువంటి ప్రభుత్వం కూడా ఏది లేదు సార్. కాబట్టి ఇది మొత్తం క్రిమినల్ వేస్ట్ ఎవరున్నారంటే, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి చీడ ఎవరన్నా క్రిమినల్ వేస్ట్ ఉన్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారని స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకంటే ఒకటే మాట చెప్తున్నా సార్, నువ్వు ఏ విషయంలో మమ్మల్ని ఇంజనీర్లు అందరినీ క్రిమినల్ వేస్ట్ అను దాకా కడదాందా, నేను ఒక బిల్డింగ్ డిజైన్ చేస్తా, నీకేమొస్తావు నువ్వు డిజైన్ చేస్తుందా నేను చెప్తున్నా. నువ్వు ఏ సబ్జెక్ట్ ఎక్స్పర్టో ఏదైనా ఒక పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థితో మాట్లాడమనండి సార్. వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు రోడ్డు మీదకి వచ్చేసి ఏదో ఒక సబ్జెక్ట్ చెప్పు, ఒక స్టూడెంట్ వచ్చి కూర్చుంటాడు, మాట్లాడమని చెప్పుర్రి. కాబట్టి మొత్తం ఏం లేదు సార్, కంప్లీట్ గా. ఇప్పుడు పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులకు తెలంగాణలో పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులు తీవ్ర నిరాశ నిస్పృహలుతున్నారు. వాళ్ళకి ఎట్లాంటి భరోసా ఇస్తారు మీరు? ఎట్లాంటి భరోసా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇస్తారు సార్? మేము ఒకటే చెప్తున్నాం, ఆల్రెడీ 1000 రోజులు అయిపోయింది సార్. వీళ్ళకి ఇంకొక అంటే నేను ఏమంటున్నా అంటే 3 సంవత్సరాలు అయిపోయింది. వీళ్ళ మిగిలి ఉన్న చేతులు 2 సంవత్సరాలే. తప్పకుండా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజాప్రభుత్వం, తెలంగాణ పోరాట ప్రభుత్వం ఏర్పడుతుంది సార్. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలు 5 ఉంటే వాటిని 31 తీసుకుపోయింది సార్. కేసీఆర్ గారు ప్రభుత్వ విద్యను ఎంకరేజ్ చేసిండు, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టిండు, మెడికల్ కాలేజీలు పెట్టిండు, యూనివర్సిటీలు కట్టిండు. అసంటోడు కాదు సార్ నాయకుడు. ఇలాంటి వాళ్ళు యూనివర్సిటీ భూములు అమ్ముకుంటాడు, లేకపోతే SBI. మీకు దరిద్రం ఏంటంటే సార్, ఈ ముఖ్యమంత్రి లాస్ట్కి వస్తే బ్యాంకు భూములు కూడా అమ్ముకున్నాడు సార్. SBI భూములను వేల వేసిండు సార్. వాళ్ళకి తెలియకుండా దొంగ రిజిస్ట్రేషన్ చేసిండు నేను. అన్ని దొంగ రిజిస్ట్రేషన్లే సార్. ఇంతకుముందు మీరు అన్నారు కదా 22A, అదొక దొంగ రిజిస్ట్రేషన్. అరే బాబు, మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా మొత్తం ల్యాండ్ అండ్ రెగ్యులరైజ్ చేసి 2010 to 13 వరకు రెగ్యులరైజ్ చేసి పెట్టినటువంటి రికార్డులే ధరణి పోర్టల్ ఎక్కినాయి. ధరణి పోర్టల్లో జరిగింది ఓన్లీ పేర్లు తప్పు పడ్డది. అటు ఇటు 1 గుంట 2 గుంటలు తప్పు అటు ఇటు పడితే సెట్ చేసిర్రు. ఆ రోజు అధికారం మొత్తం కూడా కలెక్టర్లకు ఉండే. ఈరోజు ఏం చేసిండు, తన చెప్పు చేతల్లో ఉండే RDOలను కావచ్చు, MROలను కావచ్చు, సిటీ చుట్టుపక్కల అన్ని జిల్లాల్లో వేసుకున్నాడు. మొత్తం అవినీతికి తెరలేపారు సార్.
పర్సంటేజ్ బేసిస్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. ఈరోజు పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ విద్యను కూడా ఓన్లీ ఏం చేస్తుందంటే తాపకోసారి ప్రజలు తమ యొక్క కోరికలను అంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయొద్దంటే అసలు ప్రజలనే కన్ఫ్యూజన్ లో పడేస్తే అయిపోతాయి కదా. ఈరోజు ప్రజలు ఏమైంది షాదీ ముబారక్ తులం బంగారం ఇస్తారా? షాదీ ముబారక్ సమయం మించిపోయింది, ఇంకా వివరంగా మాట్లాడలేకపోతున్నాం. కానీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో టీ న్యూస్ పాలిటెక్నిక్ విద్యార్థులకు అండగా ఉంటుంది. టీ న్యూస్ పాలిటెక్నిక్ విద్యార్థుల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. జీవో నంబర్ 97ని వెనక్కి తీసుకునేంత వరకు టీ న్యూస్ విద్యార్థుల పక్షాన నిలబడుతుంది. విద్యార్థుల పక్షాన బరాబర్ అడుగుతూనే ఉంటుంది. బరాబర్ అడుగుదాం. ఇది ఇవాల్టి ప్రోగ్రాం. మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టేట్ ఇంటూ టీ న్యూస్.